అందరికీ నమస్కారం అండి. ఇక్కడికొచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ అందరూ చాలా కళగుంది. పెళ్లి సందడిలా చేయాలనుకున్నాం. నిజంగా పెళ్లిలానే జరుగుతుంది. ఇక్కడ చేస్తున్న ఆర్టిస్టులు గాని, టెక్నీషియన్స్ గాని, ఈ టీమ్ వాళ్ళ పేరెంట్స్ అందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికొచ్చిన వెల్ విషర్స్‌కి, నా ఫ్యాన్స్‌కి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సారీ మీడియా వారికి గాని, ఎవరికైనా ముఖ్యంగా శ్రవంతి గారికి లేట్ అయిందంటే బికాజ్ వాళ్ళ డ్రీమ్ కదా ఎంతోమంది. ఈ సినిమాలో మామూలుగా అయితే ఓ సినిమాలో 5, 6 మందో లేకపోతే 7, 8 మందో ఉంటారు. ఈ సినిమాలో ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు కలగని ఉంటారు. మనకు ఒక ఈవెంట్ వస్తది. ఆ రోజు మనము మైక్ బట్టి మాట్లాడతాం అని చెప్పి. అందుకే కొంచెం లేట్ అయింది. క్షమించండి ఎవరైనా సరే ఈవెంట్ లేట్ అయిందంటే. అండ్ ఇదిగో ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోగా మాట్లాడడం ఓకే గానీ, ప్రొడ్యూసర్‌గా అంటే ఏదో చాలా కొత్తగుంది. ఫస్ట్‌లీ నా ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ సినిమా నుంచి మొన్న సినిమా 'కేరామ్' సినిమా వరకు అండ్ ఇప్పుడొస్తున్న 'చెన్నై లవ్ స్టోరీ' అన్ని సినిమాల ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లనే మీరందరూ నా మీద ఓ రూపాయి పెట్టి నమ్మి సినిమా చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా విత్ ద ఇదిగో పైన మా అన్న బ్లెస్సింగ్స్ అండ్ మా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్. ఈరోజు అంటే ఇట్స్ నాట్ ఈజీ జర్నీ కదా! నేనేందిది ఛ! 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 సారీ కానీ థ్యాంక్ యూ అండి అందరికీ. బికాజ్ ఇదిగో నా జర్నీ నాకు తెలిసి మీరందరూ దగ్గర నుంచి చూస్తూనే ఉన్నారు. ఐయామ్ సో హ్యాపీ. మీ వల్లనే మీరు ప్రతి ఒక్క మెట్టు ఇదిగో ఇలా అరే కిరణ్ ఏదో చేస్తున్నాడురా అని చెప్పి ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మా టీమ్ వాళ్ళందరి గురించి నేను తర్వాత మాట్లాడతాను. ముని థ్యాంక్ యూ ముని. మనందరం 17 తర్వాత మాట్లాడుకుందాం. ఏం చేసావు ఏంటి అన్నది. ఎక్సెప్షనల్ వర్క్ చేశాడండి. అలాగే సాయి వేద గానీ, ఇక్కడున్న ఆర్టిస్టులు గానీ, ప్రతి ఒక్కరు ద బెస్ట్ చేశారు. నేను చాలా సింపుల్‌గా, షార్ట్ అండ్ స్వీట్‌గా మీ టైం తీసుకోకుండా తిమ్మరాజుపల్లి గురించి చెప్పేస్తానండి. ఫస్ట్ థింగ్, ఈ సినిమాలో టెక్నీషియన్స్ చాలా చిన్న సినిమాలు వస్తుంటాయి, తీస్తుంటారు. కొత్త వాళ్ళందరూ వస్తుంటారు. నేను చెప్తున్నానండి, నా మాటగా తీసుకోండి. చిన్న సినిమాల్లో తిమ్మరాజుపల్లి సినిమా టెక్నికల్‌గా బెంచ్ మార్క్ సెట్ చేయబోతుంది. ఫర్ ష్యూర్. మీరు రేపు సినిమా చూసిన తర్వాత తిమ్మరాజుపల్లి సినిమా అరే! ఇంత బడ్జెట్‌లో నేను చాలా చిన్న బడ్జెట్ ఇచ్చానండి. ఇంత బడ్జెట్‌లో ఇంత టెక్నికల్‌గా ఇంత ఎక్సలెంట్‌గా ఓ సినిమాని తీయచ్చా అని అందుకే చెప్పాను ఆ వర్డ్. తిమ్మరాజుపల్లి సినిమా చిన్న సినిమాల్లో బెంచ్ మార్క్‌లో నిలబడిపోతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ ఎక్సలెన్స్. దానికి థ్యాంక్ యూ ఆల్ ద టెక్నీషియన్స్. ఫస్ట్‌లీ మై బ్రదర్ సుధీర్, అలాగే అక్షయ్, అలాగే సనరే అండ్ వంశీ. అసలు ఈరోజు వంశీ ఉండింటే చాలా బాగుండేది. రేపు 17th థియేటర్‌లో మోత మోగబోతుంది. తెలుగు ఫిలిం ఆడియన్స్ అందరికీ చెప్తున్నాను. మీకు సౌండ్, మ్యూజిక్ కోసం ఎవరైనా థియేటర్‌కి వెళ్తా ఉంటాం కదా చాలామంది. అరే సౌండ్ కోసం వెళ్ళాలిరా సినిమా అని. తిమ్మరాజుపల్లి సినిమా 2 రోజులు మిమ్మల్ని హాంట్ చేస్తది. మీరు థియేటర్‌కెళ్ళండి. లిటరల్లీ 2 రోజులు మిమ్మల్ని హాంట్ చేస్తది. అలా ఇచ్చాడు మ్యూజిక్. అలాగే సౌండ్ డిజైన్ చేసిన వంశీప్రియ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మాకు పోస్టర్స్ గౌతమ్, లవ్ యూ గౌతమ్. అసలు ఫస్ట్ పోస్టర్ నుంచి చించేసావు. తిమ్మరాజుపల్లి ఇదిగో ఇంత అందంగా కనిపిస్తుందంటే నీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్. అలాగే ప్రతి ఒక్క టీమ్‌కి వర్క్ చేసిన మా అన్ని టీమ్‌కి, పిఆర్ఓ టీమ్‌కి, డిజిటల్ టీమ్‌కి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అందరూ సినిమాని ఇదిగో ముందరేసుకొని తీసుకెళ్ళాలని చెప్పి అందరూ ప్రయత్నిస్తున్నారు. అంటే నాకు ఏదో వీళ్ళందరూ ఈడ కూర్చొని కిరణ్ అబ్బోరం ఏదో చేశాడురా నాకు అవేం వద్దండి. సీరియస్‌గా చెప్తున్నాను. ఎక్కువ మంచి అయినా చెడే. అంటే వీళ్ళందరూ ఇలా ఏదో పొగడ్డం, ఏదో కిరణ్ అన్న సినిమా చేశాడురా, సినిమా ఏదో కొత్తోళ్ళని ఎంకరేజ్ చేశాడు. అయన్నీ నాకేమొద్దు. హ్యాపీగా ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జెన్యూన్‌గా చాలా మంచి సినిమా చేశారండి. నేను చూసినప్పుడే నాకు అరే! ఇంత బడ్జెట్‌లో ఇంత బాగా తీయగలమా? ఒక చిన్న పాయింట్ తీసుకొని. ఒక ఎక్కడో తిమ్మరాజుపల్లిలో జరిగే ఒక చిన్న పాయింట్‌ని తీసుకొని ఇంత థ్రిల్లింగ్‌గా, ఇంత ఎంగేజింగ్‌గా ఒక సినిమా చేయగలమా? అని నిన్న చూసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ కలిగిందండి. నేను నేను ఇండస్ట్రీలో నాకు తెలిసి నా సినిమా అంతా స్టార్ట్ అయ్యి 6 ఇయర్స్ అయింది. నేనొక 11 సినిమాలు చేశాను. ఏ రోజు నా సినిమాని సపోర్ట్ చేయండి, లేకపోతే నా గురించి ట్వీట్‌లేయండి, నన్ను ఇది చేయండి అని చెప్పి ఇండస్ట్రీ పెద్దలు గాని, ఇండస్ట్రీ ట్విట్టర్ ఎవరిని నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ వీళ్ళ కోసం రిక్వెస్ట్ చేస్తున్నానండి. తిమ్మరాజుపల్లి సినిమా ఒక 40-50 మంది కుటుంబాల డ్రీమ్. నిజంగా వాళ్ళ ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి. ఇండస్ట్రీ నుంచి మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి చిన్న సినిమాలు చాలా వస్తాయి. నాకు చేతనైనంత చాలా చిన్న చేతనైనంత నేను చేశాను.
మీరు ఇలాంటి కొత్తోళ్ళని సపోర్ట్ చేస్తే చాలా బావుంటది. ఎందుకంటే ఓకే. ఇక్కడికొచ్చేసాం, సెట్ అయిపోయాం. మనం హ్యాపీగా తింటున్నాం. మన కడుపు నిండిపోయింది. ఊర్లల్లో చాలామంది కలలతో ఉన్నారు. అరే! మేము అవ్వచ్చు కదా! చిన్న ఆర్టిస్ట్. మేము ఏదో ఒకటి అవ్వచ్చు కదరా! లైఫ్‌లో మేము అచీవ్ చేయొచ్చు కదరా! అని. నాకు తెలిసి మనం చేయాల్సింది వాళ్ళ కోసమే. మనం సెటిల్ అయిపోయాం. మనం హ్యాపీగా ఉన్నాం. వాళ్ళకి చెయ్యాలి. వీలైనంత నేను చాలా చిన్నది చేశాను. మీరనుకుంటే ఇంకా చాలా పెద్దగా చేయొచ్చు. సో, వీలైనంత కొత్త వాళ్ళని సపోర్ట్ చేయండి. ఊర్ల నుంచి చాలామందొస్తారు. వాళ్ళ డ్రీమ్స్‌ని అచీవ్ చేసుకుంటారు. ఇదిగో ఇక్కడ ఈరోజు ఈవెంట్‌లో చూడండి ఎంతమంది కళ్ళల్లో ఆనంద బాష్పాలన్నీ అలా కనబడుతున్నాయి. అలా చాలామంది ఫ్యామిలీస్‌లో ఉంటాయి. సో, ఐ రిక్వెస్ట్ ఆహ్, ఈ సినిమాకి ఈ కొత్త వాళ్ళ కోసం, అందరి కోసం ఫిల్మ్ క్రిటిక్స్ అనుకోండి, రివ్యూయర్స్ అనుకోండి, ఇండస్ట్రీ పెద్దలనుకోండి, ఆర్టిస్టులనుకోండి ఎవరైనా సరే ప్లీజ్ సపోర్ట్ దెమ్. చాలా మంచి సినిమా చేశారు. చాలా క్యూట్ అండ్ స్వీట్‌గా ఉన్న బడ్జెట్‌లో చేశారు. మీరు సపోర్ట్ చేస్తే చాలా బావుంటది. అదే చెప్పా కదా! ఎప్పుడు నా సినిమా కూడా అడగలేదు అడుగుతున్నాను.